నాకు నీ నోట్లోంచి ఒక డైలాగ్ వినాలంది, అటు ఇప్పుడే గుర్తుకొచ్చింది. చెప్పు. స్వప్న గొబ్బెమ్మ అయితే నేను అందులో ఏంటది ఉడుమురా, అది నువ్వు చెప్పాలి ఇప్పుడు. తప్న అయితే అందులో ఉదుమురా నా పిద్దని ఎత్తుకోపోతావాదా? అదే నా 10 కోత బంగారం ఎత్తుకో సంతోషిత, 10,000 ఎత్తుకోవో సంకట్. అదే నా వైపు డార్లింగ్ ఎత్తుకొని దూసుకుంటా అట్లా ఎత్తుకుతావు తెదుగా అమ్మ మైది 10 నీ ఐడియా చెప్పినావు లాస్ట్కి. మోహన్ మైలి 10 ఓకే ఓకే, నువ్వు డైలాగ్ కాదురా, నువ్వు చాలా జనరల్ నాలెడ్జ్ ఎక్కువ నేను విన్నాను బాగా. మన తెలంగాణ సీఎం ఎవరు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఓ అప్డేట్ అయినవరా. మనకి ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్ జగన్. ఇప్పుడు అవుతున్నాడు, ఇప్పుడు అవుతున్నాడు. మళ్ళీ అవుతాడా? ఆల్రెడీ అయిందిగా. అయినాడా? రిజల్ట్ వచ్చినాయా? రిజల్ట్ ముందే ఆంధ్రాలో వేరా తెలంగాణలో వేరా. ఇంకే బాగా పరిచయం అన్న. నీకు పరిచయమా జగన్మోహన్ రెడ్డి గారు? మొన్న రాళ్ళతో కొత్త ఆపింది ఇదే. అయినా నేను ఒక హోటల్లో ఛాయ్ తాగినాం జగన్మోహన్ రెడ్డి నేను. మీకు తెలియదు చింటు మాడల్ కొత్త పెడుతూ ఛాయ్ తాగినారా? ఏ ఛాయ్ తాగినారు? ఇరానీ ఛాయ్. ఇరానీ ఛాయ్ తాగినారా? బిర్యానీ ఛాయ్. అరే ఛాయ్ అయినా మిమ్మల్ని ఇద్దరిని మేము ఫాలో చేస్తున్నాం కదా, అసలు మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలని స్టార్ట్ చేసినా ఫస్ట్ నువ్వు చెప్పు. మన వీడియో చూస్తే 10 మంది నవ్వుకోవాలి. మన టైం పాస్ రీల్ చేస్తాం కానీ మనం ఫేమస్ అయితే మాటలు ఎందుకు పెట్టుకున్నావురా మళ్ళీగా? మోడల్ అంటే నా పేరురా, అన్ని పెట్టేసిన. ఇప్పుడు మనం ఆంధ్రాలో పోతే గుర్తుపడతాం, సెల్ఫీలు అడుగుతాం. ఆంధ్రానే నీకు జగన్మోహన్ కొన్నమున్నప్పుడు వాళ్ళు గుర్తుపడతారు అయ్యా. అరే ఆంధ్రాలో తెలంగాణలో ఇప్పుడు మనం కింగు బొంగు కింగురా. ఇప్పుడు మనం రోడ్ మీద పోతే సెల్ఫీలు అడుగుతాం. నీకు ఫ్లవర్ ఉన్నది స్పందన. నీ పేరు? నాకు దవదా నా పేదా? మీ లవర్ పేర్రా? అంజలి. అంజలి రా పసలను నాకు అదిగో దాదా. కరెక్టే. మీ లవర్ పేరు స్పందన. ఓకే, మీకు కామెంట్స్ చెప్తాను. ఫస్ట్ కామెంట్స్ కంటే ముందు మీరిద్దరు ఫ్యాన్స్ కదా, యువశేఖర్ కొడంగల్కి అండ్ రాజు స్మైలీ. ఓకే, ఇద్దరు ఎవరు గొప్ప అంటే మీరు ఏం చెప్తారు? రాజుడు ఏం చేయరు, యువశేఖర్ అన్న చెప్పుకుతున్నా. సరే, గొప్ప అంటే ఇద్దరు ఒప్పుకుంటారు ఫ్యాన్స్ కాబట్టి. ఎందుకు గొప్ప నువ్వు చెప్పు ఫస్ట్. ఎందుకు గొప్ప అంటే ఇప్పుడు అందరికీ వచ్చిన ఆయనకు అందనంత ఎత్తుదో ఉన్నాడు, ఎవరికి కనిపించదు. ఎవరు ఒకరు ఉంటారు, అది కొలంగా యువశేఖర్ అన్ననే తెలుసుగా. పోతా వస్తుంది మీనా. ఎందుకు గొప్ప? మీ ఫ్యాన్, నువ్వు ఫ్యాన్ కదా ఆయనకి, రాజు స్మైలీ డేంజర్కి. ఎందుకు? పాన్ బార్ చేసుకుంటారు. పాన్ బార్ వేస్తాడు, విమాలు వేస్తాడు, మిరాజ్ చేస్తాడు. ఈరోడు బి మిరాజ్ చేస్తాడు, పండ్ల సందుల మిరాజ్ చేస్తాడు. మరి పిచ్చుకోవట్లేదు, మెట్రో స్టేషన్ కింద అనుకుంటున్నాడు. చూసినా పోయి కూడా మెట్రో స్టేషన్ కింద అన్నాడు. ఎందుకు కదా నాయన మొన్న అనుకోలేరా? వ్యవసాయం చేస్తున్నాడు, వ్యవసాయం చేసుకుంటే కళ్ళు అందులో కళ్ళు తాగుతాడు, అన్ని తాగుతాడు. పని చేసినప్పుడు పైసలు ఖర్చు పెట్టాలని తాగుతాడు. ఎక్కువ మాటతో కొడతావు కదరా వాడిని? ఎక్కువ మాటతో కొడతావా? కొట్టేస్తా, కానీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయినారు. అయితే ఫ్రెండ్స్ ఎట్లా ఫ్రెండ్స్? ఇద్దరు ఒకళ్ళు ఫ్యాన్ కదా, వేరే వాళ్ళ ఫ్యాన్స్ కదా. మేమిద్దరం ఫ్రెండ్స్. మా ఇద్దరు బద్ద శత్రు, ఒక మంచి. ఏ శత్రువురా? భద్ర శత్రు. సరే, చదువుకున్నారు మీ ఇద్దరు అసలు? నువ్వు? నేను చదువుకున్నా. ఏం చదువుకున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఓకే. నేను ఇంటర్ కాకుండా మనం ఇంకొక పేరుతో పిలుస్తాం ఆ నెంబర్ని. ఏంటది? కాలేజ్ అని పిలుస్తాం. ఇంకేమని పిలుస్తాం? ఇంటర్ కాకుండా ఇంకొక పేరుతో పిలుస్తాం రా. ఇంటర్మీడియట్ కాలేజ్ అంటారు. నేను చెప్తా ఫస్ట్ ఇయర్ అంటుండు అని నచ్చి కాబట్టి ఫస్ట్ ఇయర్ అంటారు. ఫస్ట్ ఇయర్ పాపం దోతుగా మన ఊరుకుందా? అరే వాళ్ళకి అర్థం కాదు కదా. మంచిపు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పాను. అరే నువ్వు ఫస్ట్ ఇయర్ చదివినావు కదా, మనకి ఫస్ట్ ఇయర్ లోపటి వరకు రామాయణం గురించి చెప్తారు కదా. సీతారాముడికి ఏమవుతుంది? భార్య భర్తలు ఇద్దరు. ఎవరు చెప్పినారు? అయోధ్యలో అక్కడ ఉంది. మాకు చెప్తలే రాక ఇదే చెప్తున్నది. రామాయణం ఉందిగా. రామాయణం ఉంది. సీత లంకలోకి తీసుకుపోయినారు కదా, ఎవరు తీసుకుపోయినారా? రావణాసుడు. ఎందుకు? నాకేం తెలుసు, అప్పుడు నువ్వు పుట్టినా? అరే నువ్వు ఇంటర్ చదివినావు కదరా. స్టోరీ చెప్పినారు. నీకు తెలిసిన స్టోరీ చెప్పు.
రావణాసుడు సీతని తీసుకుపోయిండు. ఎందుకు? నాకేం తెలుసు. గుంత పెట్టాడు మన్ను కప్పిందా? గబ్బిల మీద వచ్చి తీసుకొని పోయిండు. గబ్బిల మీద వచ్చిందా? కాదు, ఆయన ఇంకొక అవతారంలో వచ్చినాడు రావణాసుడు. బిచ్చపోన్ లెక్క వచ్చిండు. ఎందుకు వచ్చినాడు? నాకేం తెలుసు. బిచ్చపోడు ఈయన లెక్కన. అట్లా ఎందుకు అంటారు? అట్లా తను తింటది. ఇద్దరు అన్నదమ్ముల లెక్కన ఉన్నారా మీరు? రావణాసుడు నువ్వు అయితే రావణాసుడు అనుకో వచ్చి సీతమ్మని తీసుకొని పోయిండు. సీతమ్మని తీసుకొని పోయిండు. రాముడు ఏం చేసిండు? అని చంపేసి సీతమ్మని తీసుకొని వచ్చిండు. అయోధ్య అయిపోయింది ఆడికి. అయిపోయిందా? అదే నేను ఒక ఇంటర్వ్యూ చూసాను, హనుమాన్ ఎందుకు కోతుల ఫ్రెండ్స్, హనుమాన్ ఇంకా కోతుల ఫ్రెండ్స్ అన్నావు. ఏంటి అసలు ఆ స్టోరీ? నాకు అప్పుడు బాగా వినిపించాలి, అర్థం కాలేదు. చెప్పి మేమిద్దరం కోతులం లేమా ఇప్పుడు? అట్లా అవి బా నిజం ఒప్పుకున్నావు. హనుమంతుడు ఓలేరుగా హనుమంతుడు సోపతి మంకీస్ మొత్తం తీసుకుని రావణాసుడు మీద అటాక్ చేయడానికి మొత్తం రావణాసుడు అంతా మంకీలను కలిపి కథం లంకకు పోయి దండ దేవుని లాగా అడగక ఇద్దరు కదా మీరు ఇంకే అది చెప్పనే కదా దాదు. సరే సరే, జనరల్ నాలెడ్జ్ మాట్లాడదాం. ఎస్ఎస్సి అంటే ఏంట్రా? ఎస్ఎస్సి చింటూ, శృతి, సిద్ధు. ఎస్ఎస్సి అంటే అదే మరి 10th లో ఎస్ఎస్సి రా? 10th ఎస్ఎస్సి అది నాకు తెలిసిందే చెప్తా. వాన్ లెక్క వీన్ లెక్క డైలాగ్ కొట్టా. సరే ఓకే. అసలు మీరు ఈ ఇన్స్టాలోకి రాకపోతే ఏం జాబ్ చేసేవాళ్ళు అసలు? నువ్వు చెప్పు ఫస్ట్. నేను అవలగా లెక్క రోడ్ల మీద తిరిగేటోను. నువ్వు ఇది అవదేగా రోడ్ల మీద ఎవరు దిగుతాను. ఇప్పుడు ఏదో హోటల్ మెయింటైన్ చేస్తున్నావు. హోటల్ ఇప్పుడు చేస్తున్నా, ఇంత ముందు ఏం చేస్తాడు వాడు హోటల్లో? హోటల్ ప్లేట్ అది ఏమంటారు గ్లాసులు కడిగారా వర్కర్. వర్కర్ మొన్న అదే తూకపోతే నువ్వుంటో కొడంగాల నేనుంటా లేకపోతే కదా మొన్న వీడియో కాల్ చేసినప్పుడు నీకు అడగలేను రా. అదే కౌంటర్ మీద తెలుసు నీకు. సో మీకు ఫ్యామిలీ ఉంది కదా, అక్క చెల్లెలు అంతా ఉంటారు కదా ఇంట్లో. మీకు అక్కలు ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. నీకు నాన్న? ఒక చెల్లెలు. చెల్లెలా? ఓకే ఓకే. సరే, మీకు కామెంట్స్ వస్తాయి కదా ఇంట్లో, వాళ్ళు కామెంట్స్ చూస్తారా? మిమ్మల్ని గుర్తించారు మీ ఇంట్లో? గుర్తించారు. అలా తెలియదు, ఇట్లా వీడియో తెలీదా? అంటే చదువుకోలేదా ఇంట్లో వాళ్ళు? మనీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు తన ఫోన్లు పెడతాం మేము. ఒకతే మాత అంత డబ్బా ఫోన్లు ఉంటాయి ఇంట్లో వాళ్ళ దగ్గర. మా నాయన ఫోన్ చేస్తుంది అంతేనో లేదో. 10th లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 7.8. 7.8. ఎందుకు తక్కువ వచ్చాయి? నాకేం తెలుసు. నీ మంచిగా రాసినాడు, తక్కువ వేసినాడు మార్కులు ఎగ్జామ్ అరే మంచిగా రాసినారా? నాకు పగలు ఉండొచ్చు. శేఖర్ గారికి నాకు ఎట్లున్నాయి అట్లా. ఎట్లున్నాయి పగలు? పగలు ఉన్నాయి రానికి. నాకు ఏం పగలరా? అడుగు రాజు డేంజర్ తిట్టిండు, అందుకని రాజు డేంజర్. అసలు చెప్పు, నువ్వు మాట్లాడు దాని గురించి. అసలు గొడవ ఏమైంది? కదా గొడవ నేను అర్థం రాను. నా చేకదన్న శుద్ధికి వస్తే మాత్రం ఇత గుద్దుతా. అదే రాజు డేంజర్ జోలికి వస్తే విమల్ రాదేందా నాయన. నేను ఇంకా మీ టాలెంట్ ఏంటి అసలు? మీరు ఇన్స్టాలో ఏం చేస్తారు? ఎందుకు నవ్విస్తారు మమ్మల్ని? చెప్పండి. నవ్విస్తామంటే వీడియోలు చేస్తాం, మీరు చూసి నవ్వుతారు, అందుకని నవ్విస్తాం. మాకు గొప్ప పేరు వస్తుంది. వాళ్ళందరినీ నేను చూసుకుంటా. అదే నా గుండెలు పెట్టుకొని చూసుకుంటా నేను. నేను అదే గుండె కాపీ వస్తా. అరే గుండెలు పెట్టుకొని చూసుకుంటాం అంటున్నారా? యువశేఖర్ కొడంగల్ని గుండెలో పెట్టుకుంటాం, వీడిని ఈయన అయితే పక్క కిందనే పెడతా. నేను సేమ్ పెడతా. నేను పెట్టుకుంటా.